దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును యాంటీ టెర్రరిజం ఫోరం ఏటీఎఫ్ స్వాగతించింది. ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని యాంటీ టెర్రరిజం ఫోరం సభ్యులు రావినూతల శశిధర్ అన్నారు. దిల్సుఖ్ నగర్ తో పాటు దేశవ్యాప్తంగా 29 బాంబు పేలుళ్లలో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది రియాజ్ బక్తల్ను కూడా పాకిస్తాన్ నుండి పట్టుకొచ్చి ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందించిన జమాతే ఉలామే హింద్, జమాతే ఇస్లామియా హింద్ స్థానిక సంస్థలపై పూర్తి స్థాయి విచారణ జరిపి శిక్షించాలని కోరారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల బాధితులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రియాజ్ బక్తల్ ఈ దేశంలో 29 బాంబు పేలుళ్లకు పాల్పడినటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. ప్రస్తుతం పాకిస్తాన్ లోపల తలదాచుకుంటున్నట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది. ఖచ్చితంగా రియాజ్ బక్తల్ను కూడా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆధారంగా పట్టుకొని వచ్చి ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా ఏటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో 18 మంది మరణించడం, 131 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లోపల గోకుల్చాట్ కానీ, లుంబిని పార్క్లో కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ, అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తులకు కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సహాయం అందకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయము. వెంటనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోపల బాంబు పేలుల్లో గాయపడినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా చనిపోయినటువంటి వారి కుటుంబాలకు